ఒకవైపునుంటే వాటి జోలికి పోకుండా వీటి చుట్టూ తిరుగుతా ఉన్నారు. పెద్ద గీత పక్కలో చిన్న గీత అంటారు కదా, అట్లా సమస్యలుంటే ఆ సమస్యలు పట్టించుకోకుండా వేరే వాటికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా పక్కదారి పట్టించి ప్రజల ఆలోచనలు తప్పుదారి పట్టించడానికి కావలసినటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉంది. మీకు అధికారం ఇచ్చారు, బ్రహ్మాండమైనటువంటి అధికారం ఇచ్చారు. గత ప్రభుత్వం తప్పు చేసిందన్నారు, అందుకే ప్రజలు వాత పెట్టారు. మీరు కూడా ఈ రోజు ఆ పద్ధతిలోనే మీరు పోతే ఈ ప్రజలే రేపు 2029లో కూడా మీకు వాత పెట్టరని గ్యారెంటీ ఏంటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీరు చెప్పినట్టుంది. పైగా బాబు గారు దాని లౌకిక పార్టీ అంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు పొరపాటు పడతా ఉన్నారు. ఇక్కడ ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంటే మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాడు లౌకిక పార్టీ, కానీ ఈ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత చాలా దారుణంగా తయారైపోయింది. అక్కడ ఎక్కడో మహారాష్ట్రలో శివసేన ఏ పద్ధతిలో అధికారంలోకి రావడానికి మతాన్ని రెచ్చగొట్టిందో, లేదా ఇతర ప్రాంతాల్లో బీజేపీతో కలిసిన తర్వాత ఒరిస్సాలో, మహారాష్ట్రలో, ఇతర రాష్ట్రాల్లో ఆ ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఊడ్చికెట్టుకొని పోయాయో ఆ పద్ధతిలో మీరు మేల్కొనకపోతే నష్టపోతారు. ఆ తర్వాత మీ క్వాంటమ్ వ్యాలీలు, మీ కంప్యూటర్లు, మీరు ఫ్యాక్టరీ